మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాత్మీయ స్వాగతం. హరి గారు, తంబాకు వేస్తున్నారు మీరు, మీకు అలవాటు ఉందా? టేక్ కేర్ అన్నా, హెల్త్ జాగ్రత్త చూసుకో. హలో అనంతపురం ఛానల్ ఉంది ఆ వీడియో. పొగ త్రాగటం, మద్యపానం సేవించటం ఆరోగ్యానికి హానికరం, ప్రాణాంతకమని మనం వాడే వాటి మీద కానివ్వండి, సినిమాలకు వెళ్ళినప్పుడు ట్రైలర్లో కానివ్వండి, టీవీలో కానీ వస్తూనే ఉన్నాయి. కానీ మనిషి చూస్తూనే ఉంటాడు, పదే పదే అలవాటు చేస్తూనే ఉంటాడు. ఏదేమైనా మొత్తం మీద ఈ అలవాట్లు మంచిది కాదు. చాలామంది అన్నదాతలు అలవాటు మానుకోమని ఆరోగ్యం జాగ్రత్తగా చూద్దాం. పెద్దగా అలవాటు లేదా, అప్పుడప్పుడు మాత్రమే. వెరీ సారీ, ఇలాంటివంతా బహిరంగంగా ప్రోత్సహించడం అవుతుంది. నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను మీకు అందరికీ. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, పురక్షి తలైవర్ ఎంజి రామచంద్ర గారు, తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖుడు, అన్న ఎన్టీ రామారావు గారి సమకాలికుడు. ఆయన సినిమాలు ఎక్కడ కూడా సిగరెట్ తాగినట్లు కానీ, మద్యం సేవించినట్లు కానీ ఎక్కడ కూడా ఒక సన్నివేశం కూడా ఉండదు. అందుకు ప్రధానం ఆయన చెప్పింది, నా అభిమానులు నేను ఆ పనులు చేస్తే నన్ను వాళ్ళు అనుసరిస్తారు, వాళ్ళు నేను పెడదలో పట్టించిన ఆయన సినిమాలో ఇక్కడ కూడా ఏ సన్నివేశంలో కూడా ఆయన సిగరెట్ తాగినట్లు కానీ, మద్యం సేవించినట్లు కానీ ఎక్కడ ఒక సన్నివేశం కూడా లేదు. చాలా దరిదాపు ఆయన కూడా 250 పైచులకు సినిమాలు నటించాడు. ఆయన కూడా ఏ సినిమాలు కూడా అటువంటి సన్నివేశాల్లో యాక్ట్ చేయలేదు. మన అలవాటు మనకు ఉంటాయి, వాటిని బహిర్గతం చేయకూడదు, మరొకరిని ప్రోత్సహించినట్లు అవుతుంది. కాబట్టి ఈ మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం తరపు నుంచి ఐఎమ్ వెరీ సారీ టు డిస్ప్లే దట్ వీడియో. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న ఈసారి సెప్టెంబర్లో ఒక 20 days అలా ఉండొచ్చు, రేట్స్ 300 నుంచి 500. టుడే వరల్డ్ గారు, సైద్ బాయ్, కొన్ని యూట్యూబ్ ఛానల్ రైతుల్ని మిస్గైడ్ చేస్తున్నారు, లాస్ అయిపోయింది ఇప్పుడు, ఇంకా ఎందుకు మళ్ళీ మిస్గైడ్ చేయాలని చూస్తున్నారు. చాలామంది యూట్యూబర్లు రైతు తప్పుదోవ పట్టించారు, దానివల్ల రైతులు నష్టపోయారు, మళ్ళీ అలాంటి పనులు చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే బాబు గారు, యూట్యూబ్ క్రియేటర్స్ని, టమోటా ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. ఇక సుబ్రహ్మణ్య సత్యం గారు, ఇంకా ఏమిరా భారీగా పెరిగిన ధరలు అని పెట్టండి. కాదు సయ్యద్ భాయ్, నాకు తెలియకుండా అడుగుతున్న, నువ్వు కూడా రేట్స్ అప్డేట్ చేయకుంటే రైతులకు ఏమైనా నష్టమా? ఆ విషయం చెప్పాల్సింది నేనుగా సోదర అన్నదాతల్ని. చాలామంది రైతులు చెప్పారు, నీ ఇచ్చే సమాచారం పక్కగా ఉంటుంది, క్లుప్తంగా సరళంగా సాగదీయకుండా సూటిగా చెప్పేస్తారు మీరు. మదనపల్లి మార్కెట్లో యొక్క ధరలు చెప్పడంలో నా తర్వాత ఎవరో నాకు అన్నారు, కామెంట్ పెట్టారు. నేను గొప్పలు చెప్పుకోవడం లేదు, నేను అప్డేట్ చేయకపోవడం వల్ల రైతుకు వచ్చిన నష్టమేమీ లేదన్నా. కాకపోతే పక్కా సమాచారం మిస్ అవ్వచ్చు వాళ్ళు. రెండవది వచ్చి నేను కాకుండా మరొకరు 20 ఛానల్స్ ఉన్నాయి. పుష్పరాజ్ 200 తగ్గేదేలే, చలాందర్ రాజా గారు. ఆగస్టు 15 ఆఫ్టర్ మైసూర్ స్టాక్స్ టు బి డౌన్. ఆగస్టు 10 తర్వాత మైసూరులో దిగుమతి తగ్గవచ్చని రక్షక భటుడు శివకుమార్ గౌడ్ గారు కామెంట్ పెట్టారు. చాలా రోజుల తర్వాత శివకుమార్ గౌడ్ గారు కామెంట్ పెట్టారు, మీకు స్వాగతం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రఘు గారు, టమోటా రేట్స్ విల్ బి డౌన్ ఫర్ లాంగ్ టైమ్ బికాస్ పీపుల్ ఆర్ సోయింగ్ మోర్ ఇన్ మహారాష్ట్ర, ఎంపీ అండ్ అదర్ స్టేట్స్. టమోటాలు ఈసారి సుదీర్ఘకాలంగా ధరలు తగ్గుముఖంలో వెళ్ళాయి. దాని ప్రధాన కారణం ప్రజలందరూ, అన్నదాతలందరూ మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానివ్వండి, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఈ ప్రాంత దక్షిణ ఉత్తర భారత తేడా తెలియకుండా టమోటాల ప్రాంతాలకు అతీతంగా నాటారు. అందువల్ల ఈసారి సుదీర్ఘకాలం పాటు టమాటా ధరలు వెళ్ళాలని ఆయన కామెంట్ పెట్టారు. ఇదైతే వాస్తవమే. ఇక భరత్ గారు, మరి అంతమంది ఉంటే పార్టీలు మొలకల చెరువు 250 to 300 పోతున్నాయి, కానీ మీ ఎంపీలు వచ్చేసరికి 100 నుంచి 160 పోతున్నాయి. అది మళ్ళీ ఏషియాలో బిగ్గెస్ట్ మార్కెట్ అన్నారు. ఎందుకో నాకైతే తెలియదు. అక్కడైతే అందరూ దోచుకుండే వాళ్ళే ఉన్నారు, అంతే. రైతులు ఎవరు ఎంపీలకు వెళ్ళకండి, ఇది నా విజ్ఞప్తి. భరత్ గారు, మీ విజ్ఞప్తికి ఓకే. ఏషియా బిగ్గెస్ట్ మాట ఎందుకు అంటారని మీరు అడిగారు. మీ వయసు నాకు తెలియదు. ఒకవేళ 25-30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళైతే మీ తండ్రులు, మీ తాతలు అడగండి, మదనపల్లి చెప్తారు. ఏషియాలో ఇప్పుడు కూడా బిగ్గెస్ట్ మాట మదనపల్లి.
అందరూ దోచుకోవడానికి ఉన్నారంటే ఇంకా అంతమంది రైతులు మార్కెట్కి ఎంత వస్తారు? అంగళ్ళు మార్కెట్, సాయంత్రం మార్కెట్లు అన్నీ క్లాస్ టమాటా అమ్మే మార్కెట్లు అవి, మాస్కాయలు కాదు. క్లాస్ ఎవరైనా అమ్మేస్తారు, మాస్కాయలు అమ్మేదే. రెండోది వచ్చి సాధ్యమైనంత వరకు మదనపల్లి మార్కెట్లో ఇప్పటి వరకు నో సేల్ బోర్డు పడలేదు, నో సేల్ ఎప్పుడు లేదు. మదనపల్లి ప్రత్యేకత. ఇవాళ మదనపల్లి మీరు అనే వాళ్ళు చాలా ఉన్నాయి, కోలారు, ఒడ్డేపల్లి, చింతామణి, ఇవన్నీ కొత్తగా పుట్టుకొచ్చిన మార్కెట్లు. వాళ్ళు కూడా ముందుగా అడిగేది, తెలుసుకునేది మదనపల్లి మార్కెట్ ధరల గురించి. అదే మదనపల్లి మార్కెట్ యొక్క ప్రత్యేకత. బహుశా మీరు చిన్న వయసు తెలియదు, మీరు రైతులు విజ్ఞానం చేస్తారు, బాగానే ఉంది. మీరేగా నేను కూడా చెప్తున్నాను, మనకి ఏ మార్కెట్లో ధరలు అనుకూలంగా పెడతాయో మన 10 రూపాయల మీద మీరు ఆ మార్కెట్కి వెళ్ళండి, తప్పులేదు. కానీ ఆ మాట గొప్పది, ఈ మాట రానప్పుడు ఈ మాట గురించి చెడుగా కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. మీ సమస్య మనకు చెప్పండి, సరిదిద్దుకుంటాం. అంతేగాని ఇటువంటి కామెంట్స్ ఐఎమ్ నాట్ యాక్సెప్టెడ్. రైతులు ఎంజీ పోయారు, ఎంజీ శ్రీనివారెడ్డి గారు మీరంతా తెలుసుకోండి. కమిషన్స్కి కూలీ ఉదయం 4 గంటల వీడియో ఒకటి పెట్టాను క్రెడిట్ల గురించి. నేను ఒక అర్థం కామెంట్ పెట్టారు, ఈ నా విషయం పక్కన పెట్టండి. ఈసారి పరిమితికి మించి ప్లాంటేషన్ టమోటా చరిత్ర ఎన్నడూ ప్లాంటేషన్ జరిగింది. గతంలో ఆలంబన కూడా చెప్పారు, దొమ్మన్న బాబులు మానవోపలు కాకుండా ఉంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. టమోటా పరిమితికి మించి పండించిన తర్వాత క్రేట్లు అందరికి ఇవ్వాలని అసాధ్యం. అది మీకు తెలిసిన విషయమే. పరిమితి మించి ప్లాంటేషన్ చేశారు మండి వాళ్ళు కూడా లక్షలు పెట్టుబడులు పెట్టి క్రేట్లు తేవాలి. ఆ క్రేట్ల బాగా తీసి 2,000 రూపాయలు, 3 రూపాయలే. కానీ 1000 క్రేట్లలో కనిపించేది సీజన్ అంతా పూర్తిన తర్వాత 200 క్రేట్లు, 800 క్రేట్లు శ్రీనివాస నామస్మరణ ఇవన్నీ ఉంటాయన్నా. మీరు దిగుమతి తక్కువగా ఉండి రేట్లు భారీగా ఉంటే క్రేట్లు వాళ్ళదే దొరుకుతాయి. దిగుమతులు భారీగా ఉంటే క్రేట్లు ఎక్కడ చేస్తారన్నా? పరిమితికి మించిన ప్లాంటేషన్, అందుకే కష్టాలన్నీ. అమరారెడ్డి గారు ఇక్కడే కాదు, మొలకొచ్చు చెరువులకు అందరూ టమాటా తీసుకెళ్లే వాళ్ళు. ఇవాళ మొదటి అక్కడ క్రేట్లు లేవు, అని చెప్పి మొలకొచ్చు చెరువు వెళ్ళే రైతులందరూ ఇటువైపు వస్తున్నారు, అంగళ్ళు, మదనపల్లి, గుర్రంకొండ అని. అవన్నీ విషయాలు మీరు తెలుసుకోవాలంతే. నేనేదో మామూలు వీడియో పెట్టాను, మీరేదో ఇలా కామెంట్ పెట్టారు. ఐఎమ్ వెరీ సారీ అమరారెడ్డి గారు, ఈ వాక్యాన్ని ఖండిస్తున్నాను. రేట్లు లేవు అంటున్నావు కదా, ఈ ఒక్క రైతన్నా 10,000కు తక్కువ టమోటా నారు నాటారా? చిన్న రైతు కూడా 30 నుండి 40 వేల నారు నాటారు. రైతు మొత్తం మీదైతే రైతులందరూ లక్షల్లో ప్లాంటేషన్ చేసేశారు, అందుకే రేట్ డౌన్. అతి ఆశకు పోయి అంతా అస్సాం అయిపోయింది. అత్యాశకు పోయి నాటిన వాళ్ళందరూ ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటే ఎక్కడ నుండి వస్తాయి రేట్లు? ఇదే మన రైతుల తప్పు. ఎవరైనా 10,000 నాలుగు తక్కువ నాటే అందరూ 30 నుండి 40 వేల మొలకలు నాటారు. అత్యాశకు పోయి విపరీతంగా ప్లాంటేషన్ పెట్టారు. ఇప్పుడు ధరలేమో నెత్తి నోరు కొట్టుకుంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు? ఇదంతా మన రైతులు తప్పే అని ప్రదీప్ గారు కామెంట్ పెట్టారు. కర్ణాటక హెవీ ప్లాంటేషన్ అమరేష్ గారు, పులివెందుల నుంచి టమోటా లాస్ట్ ఇయర్తో పోలిస్తే స్టాక్ తగ్గింది. పులివెందుల నుంచి కూడా టమాటా స్టార్ట్ అయ్యాయి, కాకపోతే సంవత్సరం పోలిస్తే దిగుమతి తగ్గింది అని అర్థం కామెంట్ పెట్టారు. సెప్టెంబర్, డిసెంబర్ వరకు రేట్స్ బాగుంటాయి. ఇక ఎస్విన్ రాయ్ గారు, నార్త్ సైడ్ 10 రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు, దాని ఎఫెక్ట్ టమోటా మీద పడవచ్చు. ఎవరైనా దీని గురించి తెలిస్తే ప్లీజ్ ఆన్సర్. అన్నా ప్రజలు కూడా వర్షాలు పడితే అమ్మకాల మీద ప్రభావం చూపుతుంది, కానీ టమోటా ధర పెరిగే అవకాశం లేదు. ఇవాళ వర్షాలు పడడం వల్ల దరిదాపు 100 రూపాయలు ప్రతి మాడుగుల ధర తగ్గింది, అమ్మకాలు లేక. అక్కడే తోటలు లేవన్న ప్రస్తుతానికి. అక్కడ వర్షాలు హెవీగా పడితే మన అమ్మకాల మీద ప్రభావం చూపుతుందేమో, కానీ ధర పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ లోకల్ డబ్బులు ఇప్పుడు లేవు. దీనికి రిప్లై కామెంట్ వచ్చింది. ప్రవీణ్ గారు చక్కగా నాలాగే స్పందించారు. అక్కడ టమోటా పంటలు లేవు, మన దగ్గర పడాలి వర్షాలు, అప్పుడే రేటు వస్తుందని. ఇక చివరిగా, యూట్యూబ్లో చెప్పకండి, కూరగాయలు నాటండి, రేట్స్ వస్తాయి, టమోటా వదలండి, దయ ఉంచి మిగిలిన కూరగాయలు సంబంధించిన ఛానళ్ళు పెట్టొద్దు. ఛానల్ పెడితే కూరగాయలన్నీ క్వశ్చన్ పేపర్ ముందే లేకుతుంది.
టమోటా ఛానల్ ఇప్పుడు చాలా ఉన్నాయి. కూరగాయల గురించి మాత్రం దయచేసి ఛానల్ పెట్టకండి. మీరు అలా పెడితే మాత్రం క్వశ్చన్ పేపర్ ముందే లీక్ అయినట్లు అవుతుంది. కాబట్టి టమోటా పంట వదలండి, ఇతరత్ర కూరగాయల పంటలు పెట్టండి. దయచేసి యూట్యూబ్స్ మాత్రం కూరగాయల గురించి ఇతరత్ర ఛానల్ ఓపెన్ చేయవద్దని ఆయన అనగా విజ్ఞప్తి చేస్తున్న కుమార్ గారు. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.